జగన్ తిరుమల పర్యటన రద్దయింది. కాసేపట్లో మీడియా ముందుకు జగన్ రానున్నారు. తిరుమల పర్యటన రద్దుకు కారణాలను జగన్ చెప్పే అవకాశం ఉంది. ఇక జగన్ పై భౌతిక దాడికి కుట్ర జరుగుతుందని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. డిక్లరేషన్ చేయాల్సిందే అంటూ బీజేపీ, హిందూ సంఘాలు ప్రకటించాయి. 3 రోజులుగా డిక్లరేషన్ వ్యవహారంపై రచ్చ సాగుతోంది. దీంతో జగన్ తిరుమల పర్యటనను రద్దు చేస్తున్నారు. ఇక మరికొద్ది సేపట్లో డిక్లరేషన్ వ్యవహారంపై జగన్ స్పందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. జగన్ తిరుమల పర్యటన రద్దయింది. కాసేపట్లో మీడియా ముందుకు జగన్ రానున్నారు. తిరుమల పర్యటన రద్దుకు కారణాలను జగన్ చెప్పే అవకాశం ఉంది. ఇక జగన్ పై భౌతిక దాడికి కుట్ర జరుగుతుందని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. డిక్లరేషన్ చేయాల్సిందే అంటూ బీజేపీ, హిందూ సంఘాలు ప్రకటించాయి. 3 రోజులుగా డిక్లరేషన్ వ్యవహారంపై రచ్చ కొనసాగుతోంది. దీంతో జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. మరికొద్ది సేపట్లో డిక్లరేషన్ వ్యవహారంపై జగన్ స్పందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుధీర్, తిరుమల పవిత్రమైన పుణ్యక్షేత్రానికి దర్శనానికి వస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే తన పర్యటన రద్దు చేసుకోవడం జరిగింది. అయితే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇక్కడ డిక్లరేషన్ లో సంతకం పెట్టిన తర్వాత అనుమతి ఇస్తామని ఇటు హిందూ ధార్మిక క్షేత్రాలకు సంబంధించిన కావచ్చు, అలాగే ఇంకా తిరుమల, తిరుపతి నిర్వాసితులు, అలాగే ఇంకా బీజేపీ, తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్నారు. దానికి ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ లో సంతకం పెట్టిన తర్వాతే స్వామివారి దర్శనానికి అనుమతిస్తాం, లేని పక్షంలో అడ్డుకుంటామని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇచ్చినటువంటి సమాచారం మేరకు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ తో చెప్పడంతో పర్యటనను కూడా రద్దు చేసుకోవడం జరిగింది. ఏదైతే స్వామివారికి సంబంధించినటువంటి లడ్డు వివాదం జరుగుతుందో దీనిపైన గత ఉన్నటువంటి పరిపాలనలో జరిగినటువంటి దారుణమైనటువంటి చర్యలను కూడా భావిస్తూ దీనిపైన ఇప్పటికే భారతదేశం మొత్తం కూడా హిందువులంతా కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు తిరుమలకు వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అన్యమతస్తుడు కాబట్టి క్రైస్తవ మతానికి చెందినటువంటి వ్యక్తి ఖచ్చితంగా స్వామివారికి సంబంధించినటువంటి డిక్లరేషన్ లో సంతకం పెట్టిన తర్వాతే తిరుమలకు అనుమతిస్తాం అనేటువంటి వాదనలు కూర్చోవడము, దీనికి పూర్తిగా అటు హిందూ సంబంధించినటువంటి పీఠాధిపతులు కావచ్చు, వివిధ హిందూ సంబంధించినటువంటి కులస్తులు అందరూ కూడా హిందూ సంబంధించినటువంటి వారు దీన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు జగన్ పర్యటనను అడ్డుకోవాలని, అలాగే ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టినాకే స్వామివారి తిరుమలకి కూడా అనుమతిస్తామని వీళ్ళు చెప్పడంతో ప్రస్తుతానికి దీనిపైన తిరుపతి మాజీ ఎమ్మెల్యే ఇచ్చిన సమాచారం మేరకు జగన్ పర్యటన కూడా రద్దు చేసుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి కూడా మీడియా సమావేశం ఉన్నారు. అయితే మీడియా సమావేశంలో ఈ రద్దుకు గల కారణం ఏంటి చెప్పాలనేది మనం చూస్తున్నాము. సతీ.